నమస్తే సార్. మీ పేరు? ఆడవి నాగరాజు, పొలిటికల్ అనలిస్ట్. సార్, ఇప్పుడు ఏపీలో కనుక చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కొన్ని పనులను, ముఖ్యమంత్రి హోదాలో జరిగే పనులను కూడా ఆయన చేయించడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఎంతవరకు ఉందో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ శాఖ ఇచ్చారు. సో గ్రామ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, రోడ్లు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఆయన చేశారని చెప్పి సోషల్ మీడియా హైప్ చేయడం కాదు. సో అది ఆయన బాధ్యత. గెలిపించారు కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక పంచాయతీ శాఖ మంత్రి కూడా ఉన్నారు. సో ఆయన బాధ్యత కాబట్టి చేస్తాను, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అదే ఈ హోదాలో ఉండి ఆయన గ్రామాలని ఎటువంటి అభివృద్ధి పనులలో ముందుకు తీసుకోవాల్సి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఎలాంటి పనులపై దృష్టి పెడితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు? అంటే మొన్న పిఠాపురం వెళ్ళా, నేను 3 రోజులు ఉన్నా. నేను ఏదైనా గ్రౌండ్ రియాలిటీ ఏముంది అనేది కూడా నేను ఎక్కువ చూస్తా. నేను చెప్పడమే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏముంది అనేది చెప్తాను. కొన్నిసార్లు వీళ్ళకి ప్రేమగా అనిపించవచ్చు, వాళ్ళకి ప్రేమగా. 3 రోజులు పిఠాపురంలో నా సొంత డబ్బులు పెట్టుకొని. సో అక్కడ పనులు అనేది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే ఇమేజ్ ఉందో గెలిచిన తర్వాత కూడా అదే ఇమేజ్ ఆయనకు ఉంది. సో గెలిచిన తర్వాత ఆయనకి ఇమేజ్ పెరగలేదు. ఏవైతే కొన్ని వర్క్స్ చేశారు పిఠాపురంలో, మొత్తం పెద్ద బోర్డు కూడా పెట్టారు. అంటే ఏ రోడ్లకి ఎంత నిధులు కేటాయించారు, ఏ అంశాల మీద తీసుకొచ్చారని చెప్పి మొత్తం బోర్డు పెట్టారు. సో అదంతా కూడా ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది, కానీ ఇంప్లిమెంట్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఏపీలో సర్పంచ్ ఎన్నికలు ఏపీలో స్టార్ట్ అవుతాయి. సో దీని ఎఫెక్ట్ అంతా కూడా ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఉంటే దానికి అగ్నిస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య రోడ్ల అంశాల మీద కానీ గ్రామాల అంశాల మీద కానీ ఎక్కువ ఫోకస్ పెట్టడానికి, గ్రామీణ ఓట్ బ్యాంకింగ్ అనేది ఈరోజు వైసీపీ పార్టీ యొక్క బలమైన స్టాండ్గా ఉంది. వైసీపీ పార్టీ గ్రామీణ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ని బీచ్ చేయాలంటే జనసేన పార్టీ గ్రామంలో లిఫ్ట్ అవ్వాలి. ఈ జనసేన గ్రామంలో లిఫ్ట్ అవ్వాలంటే అందుకే పవన్ కళ్యాణ్కి పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చారు. సో అందుకే ఇదే ప్రధాన స్ట్రాటజీ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాజ్ ఇచ్చారు. లేదంటే హోంశాఖ తీసుకునే అవకాశాలు ఉండేవి. సో పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వైసీపీ ఓట్ బ్యాంక్ని జనసేన పార్టీ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే రేపు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ గ్రామాల బలంగా ఉంది కాబట్టి పట్టణంలో కనుక డెవలప్మెంట్ అయితే కొంచెం ఓటు శాతం పెరిగితే మళ్ళీ వైసీపీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంకి వెళ్ళడం లేదు. అంటే గెలవక ముందు వెళ్ళారు, ప్రచారం చేశారు ఓట్ల కోసం. గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడం లేదు. ఎలా జరుగుతున్నాయి పనులు, ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకోవడం కానీ అటువంటిది ఏది లేదని ప్రజలు బాధపడుతున్నారు. అదేవిధంగా ఆగ్రహానికి కూడా కొంతమంది లోన్ అవుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? సాధారణంగా ఓటర్స్ ఎలా ఆలోచిస్తారంటే, గెలిచిన ఎమ్మెల్యే మా నియోజకవర్గం రాకపోయినా పనులు అయితే చాలనుకుంటారు. కొంతమంది మాకు పనులు కాదు, ఆయన మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. సో బాలకృష్ణ గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో ఉండరు, కానీ ఆయన 3 సార్లు గెలుస్తున్నారు. అంటే ఆ గ్రామానికి కావాల్సిన ఏవైతే వసతులు కల్పించారో, వాళ్ళ పనులు ఏవైతే కంప్లీట్ చేస్తారో ఆయనే స్వయంగా కనిపించాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి తెలుసు. ఆ ఓటర్స్ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అటు రాష్ట్ర స్థాయి నాయకత్వం వహిస్తున్నారు, ఒకవైపు సినిమాలు చేసుకుంటున్నారు, ఇంకోవైపు 3 చూడాలంటే ఆయనకు అందుబాటులో ఉండరు. సో అది వాళ్ళు అర్థం చేసుకొని ఆయన్ని ఆ యాక్సెసిబిలిటీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇదే ఇంకో వ్యక్తి అనుకో, మీరో లేకపోతే నేను అనుకో, ఆ అవకాశం మనకు ఉండదు. సో ఆయనకి ఆ అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నారు అనే వర్షన్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అవుతుంది. దీనివల్ల అంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేవి ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి ఏప్రిల్లో ఉండబోతున్నాయి ఆంధ్రాలో. దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే పిఠాపురంలో కానీ ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఉంటుందని? ఉంటుంది. ఎందుకంటే పిఠాపురం వాతావరణం అంతా చాలా బాగా పాత మనుషులు ఉన్నవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. సో ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సర్పంచ్ మన ఊర్లో ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మన ఊర్లో ఉండరు కాబట్టి సర్పంచ్ని చూసి అక్కడ స్థానికంగా ఉండే వ్యక్తిని చూసి కూడా ఓట్లు వేసే వ్యక్తుల శాతం పెరిగిపోతుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ అందులో పడే అవకాశాలు ఉన్నాయి. సో అందులో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ఇంకా రిజల్ట్ బయట రాలేదు. సో అది కూడా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు, ఇది కూడా ఉంటుంది. ఈ 3 అంశాలు ఉంటాయి. ఈ 3 అంశంతో పాటు అధికారంలో టీడీపీ పార్టీ కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ నిధులకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిన్న సర్పంచ్కి ఏమో 5 లక్షలు, పెద్ద సర్పంచ్కి ఏమో 10 లక్షలు రిలీజ్ చేశారు. ఇప్పుడు పిఠాపురంలో రేపు ప్రభుత్వానికి అగ్నిస్ట్గా వైసీపీ పార్టీ కోటేస్తే మరి ఆ ఫండింగ్ రాదు కదా అని ఆలోచించి మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. 3 అంశాలేమో అగ్నిస్ట్గా పడే అవకాశం ఉంది, ఒక అంశం ఏమో పాజిటివ్గా పడే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం లాగా కాకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీతో కనుక ఎటువంటి పొత్తు లేకుండా ఇండివిజువల్గా వెళ్తే వాళ్ళ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు. గెలవదు స్ట్రాటజీగా అది రాదు. అది అంటే జనసేన పార్టీ కంటే ముందు నుంచి నేను అనలిస్ట్లో ఉన్నాను. ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టారు, తమిళ విజయ్ గారు టీవీకే. ఆ పార్టీ వ్యూహం ఏంటి? ఇటు రాష్ట్ర ప్రభుత్వమైన స్టాలిన్ గారిని టైట్ చేసి వీళ్ళ వ్యతిరేకంగా అతను క్యాచప్ చేసుకొని ఐడియాలజికల్గా బీజేపీని వ్యతిరేకిస్తూ స్థానికంగా వ్యతిరేకిస్తూ లిఫ్ట్ అవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వాతావరణం వేరే రకంగా డైవర్ట్ అయిపోయింది. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా గెలవడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. సో ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, రేపు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే టఫ్ వెళ్తుంది. ఇండివిజువల్గా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదు. ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒకటి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవు. అధికారం ఒక పార్టీకి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇంక్లూడింగ్ అంటే బీజేపీ జనసేన కలిసినా సరే ఆ రకమైన వచ్చే అవకాశం లేవు. ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ లేదు. జనసేన పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ వేరు, బీజేపీకి పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్. ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి పోటీ చేశారనుకో, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ జనసేనకి అగ్నిస్ట్గా మళ్ళీ వైసీపీకి వెళ్తారు. అందుకే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి అగ్నిస్ట్గా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీని వదిలేసి బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళినా సరే మళ్ళీ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మళ్ళీ వైసీపీకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా మాత్రం గెలిచే అవకాశం తక్కువ. అందుకే ఈ కూటమి 10 ఏళ్ళు గడవాలి, 15 ఏళ్ళు గడవాలని వ్యాఖ్యలు అదే కారణం. అదేవిధంగా మొన్న కానిస్టేబుల్ యువకుడు అడగగానే రోడ్లు వేయించడం, అదే నిధులు మంజూరు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలా అడిగితేనే చేస్తారా పనులు? అడగపోయినా చేసేవాడే కదా నాయకుడు అని చెప్పి ప్రజల నుండి కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. అంటే అడుగుతూనే చేస్తారా, అడగపోతే చేయరా అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అడిగినా అడగకపోయినా ప్రభుత్వాన్ని గెలిపించిందే పని కోసం, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు కానిస్టేబుల్ ఆయన పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆయన అడిగారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని అడగాలంటే ఎంతమంది అడగాలి? సో అడిగితేనే చేయడం అనేది కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే చేస్తున్నారు అన్న ఫీలింగ్ పబ్లిక్లో కలగడానికి ఒక స్ట్రాటజీ, అది ఒక ఉపయోగపడింది. అది అంటే అడగగానే దాన్ని రిజెక్ట్ చేయలేదు. ఒక కామన్ మ్యాన్ అడగగానే వెంటనే ఆయన కానిస్టేబుల్ అడగని చేశారు. సో ఏదైనా యాక్సెసిబుల్గా ఉన్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో ఈ గ్రామానికి సంబంధించిన ఫండింగ్ రిలీజ్ చేయడం, ఈ రోడ్ లాంప్స్ తీసుకోరు పైకి. సో అది కూడా ఒక కారణం. అంటే మీ గ్రామాలను పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తారు, కూటమి ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అనే యాంగిల్లో రేపు పాజిటివ్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంది అనుకుంటున్నారు. కొన్ని నిలబెట్టింది, కొన్ని నిలబెట్టలేదు. సో మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకోవాలని ఆల్రెడీ స్ట్రైక్ చేస్తుంది. మొన్న సీఎండీ గారిని, విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ గారిని సస్పెండ్ చేయాలని, తొలగించాలని నేనే ఆర్టికల్ రాసిన, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో ఆ రిలయన్స్ ఏరియా దేశంలో కూర్చున్నాను వైజాగ్లో నేను. సో ఎంప్లాయీస్ విషయంలో, స్టీల్ ప్లాంట్ విషయంలో గవర్నమెంట్ వర్షన్ ఒకలాగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వర్షన్ ఒకలాగా ఉంది. ఎంప్లాయీస్ అందులో నలిగిపోతున్నారు. మొన్న IS2 ప్రొడక్షన్ వచ్చింది. ప్రొడక్షన్ బేస్ మీద శాలరీస్ ఇస్తారని అన్నారు. ప్రొడక్షన్ బేస్ మీద ఎలా శాలరీస్ ఇస్తారు? మరి ఈ 20 సంవత్సరాలు ప్రొడక్షన్ బేస్ మీద అంటే ప్రొడక్షన్ ఎక్కువైతే వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, మొన్న శాలరీస్ కట్ చేశారు. గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇక్కడ సీఎండీ గారేమో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంప్లాయీస్కి మధ్య గొడవ పెడుతున్నారు సీఎండీ. సో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంప్లాయీస్కి గొడవ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సీఎండీ గొడవ పెడతారు. అతను సర్వీస్ అయిపోయినా సరే అతను ఇంకా కొనసాగుతున్నారు. సో అతను తొలగించాలని డిమాండ్ చేస్తాం. అన్నీ అయిపోయి అనలేదు. పెన్షన్లో కొన్ని సంక్షేమ పథకాల్లో కోతలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రేపు అంటే ప్రభుత్వ వ్యతిరేకత వేరు, వ్యతిరేకత ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తారు. సో అలాగే చూపించగలిగితేనే ప్రభుత్వానికి ఒక భయం ఉంటుంది అన్నమాట. మనం కేవలం ఆర్గ్యుమెంట్ చేసి వదిలేస్తే ఆ భయం ఉండదు. అదేవిధంగా మన గత ప్రభుత్వం ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు మన PPP విధానంపై ఆగ్రహానికి గురయ్యారు. అదేవిధంగా 1 కోటి సంతకాలతో లోక్సభకు కూడా బయలుదేరడం జరిగింది. ఆ PPP విధానం అనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కరెక్టే అంటారా? అంటే కరెక్టే అంటే గవర్నమెంట్ చెప్తున్న వర్షన్ ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మేము ఈ మెడికల్ కాలేజ్ వ్యవసాయ అంశాన్ని మేము కంప్లీట్ చేస్తాము, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటామని చెప్తాం. సో గతంలో కూడా చాలా ప్రభుత్వాలు తీసుకున్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ప్రజలు ఇష్టపడలేదంటే మెడికల్ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకాలు లేవు. రేపు ఇది కనుక ప్రైవేట్ వ్యక్తులకి వెళ్తే
ఆ మెడికల్ ఎవరైతే ప్రైవేట్ యాజమాన్యం ఉందో ప్రజల పట్ల సరైన విధంగా ట్రీట్ చేయదు అనే నమ్మకం బలంగా నాటిపోయింది. సో మనకి పోలవరం ప్రాజెక్టులో కావచ్చు, అమరావతిలో కావచ్చు, చాలామంది ప్రైవేట్ వ్యక్తులకు టెండర్స్ ఇచ్చారు, కానీ దాన్ని పబ్లిక్ ఎక్కడ వ్యతిరేకించట్లేదు. ఓన్లీ ఈ అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే లాంగ్ టైమ్ అగ్రిమెంట్ చేసుకోవడం, వాళ్ళు కడితే వాళ్ళదే పవర్స్ ఉంటాయి, వాళ్ళదే మొత్తం పెత్తనం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఆ అవకాశాలు ఉండవు. సో గవర్నమెంట్ ఏం చెప్పినా గవర్నమెంట్ నియంత్రణ కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది వీళ్ళు వ్యతిరేకించిన కారణం పబ్లిక్లో కూడా ఆ వ్యతిరేకత మన గవర్నర్ గారికి కూడా. అంటే కోటి సంతకాల ఆమోదం అయితే ప్రజలు తెలపడం జరిగింది కదా మన ప్రతిపక్ష పార్టీకి. దీనివల్ల తీసుకున్న నిర్ణయం ఏది పీపీపీ విధానం అనేది ఆగే అవకాశం ఉందనుకో. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు, పీపీపీ విధానం మేము ఆగే ప్రసక్తి లేదు, మేము ముందుకు వెళ్ళిపోతాం, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుందని చెప్తారు. అంటే ఖచ్చితంగా ఈ కోటి సంతకాలు ఏంటంటే ఈ అంశాన్ని ఒక అంశానికి కోటి మంది సపోర్ట్ చేశారు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి పబ్లిక్కి చెప్తున్నారు. ఒక అంశానికి కోటి మంది సపోర్ట్ చేస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఒకవేళ కనుక ఈ అంశాన్ని కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలిగితే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అన్న సిచ్యువేషన్ పబ్లిక్లో బలంగా వస్తుంది. కోటి సంతకాలు మీరు ఇప్పుడు విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ పెట్టలేదు వైసీపీ పార్టీ, అప్పుడు అరెస్ట్ చేస్తారన్న మూవ్మెంట్ కూడా కోటి సంతకాలు తీసుకొచ్చారు. కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇది రెండోసారి, ఫస్ట్ కాదు. సో ఒక అంశానికి కోటి మంది సంతకాలు సేకరించడం అంటే అది ఒక ప్రజా ఉద్యమం అవుతుంది. ఒక పొలిటికల్ పార్టీ చేస్తే అది ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్న అంశం తీసుకొస్తారు. ఇప్పుడు కోటి మంది సంతకాలు పెడితే ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇరకాటలో పెట్టేందుకు ఒక బలమైన స్ట్రాటజీ అనమాట. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి మార్పులు రావాలి ఈ ప్రభుత్వంలో అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా విద్య, వైద్యం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు యువతకి. ఇప్పుడు విశాఖపట్నంలో సుమారుగా చాలా ప్రైవేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. సో ఏపీలో చాలా ఇండస్ట్రీ ఉన్నాయి, ఎందుకంటే స్థానికులకు ఇవ్వట్లేదు. అది ఒక ప్రధానమైన అంశం. 2018లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చింది, స్థానికులకి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు, స్థానికులకే ఇవ్వాలని లేదు అనేది ఒక జీవో ఆర్డర్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్థానికులు కనీసం ఒక 60% మేము స్థానికులకి ఇవ్వాలి. ఎక్కడైనా సరే, ఏ తెలంగాణ, ఏపీనా, ఏ రాష్ట్రంలో అయితే మనం పెట్టుబడులు పెడతామో ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే దేనికోసం ఇచ్చినట్టు. సో అదొకటి. రెండో విషయం ఏంటంటే వైద్యం, గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేయాలి. విశాఖపట్నం కేజీహెచ్ ఉంది, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చాలా హాస్పిటల్, ఏరియల్ హాస్పిటల్ ఉంది, కనీసం వసతులు లేవు. మన పాడేరులో లైట్లు లేకుండా మనం లేవు, మొన్న చూపించారు. ఇలాగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి విద్య, వైద్యానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా రేపు బడ్జెట్లో కూడా నేను మాట్లాడతాను. అలా ఎక్కువ పెట్టగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం లేకపోవడం వల్లనే పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్ చూస్తున్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో బలోపేతం అవ్వకుండా అన్ని గవర్నమెంట్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే స్ట్రాటజీతో వెళ్ళడం, గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేయకపోవడం అనేది పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఒక మైనస్ అయింది. పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఏ రకంగా అయితే ట్రీట్ చేశారో ఇప్పుడు ఆ అంశం, ఆ వ్యతిరేకత అంతా కూడా ఈ పీపీపీ మీద చూపిస్తున్నారు. అదేవిధంగా ఇన్ కేస్ ఫ్యూచర్లో మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా పబ్లిక్ టాక్ కూడా అదే ఉంది. దీనిపై మీ అభిప్రాయం? అదే పొలిటికల్ అనలిస్ట్, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, కానీ ఆ వాతావరణం ఇప్పుడు ఈ 5 ఏళ్ళు రాకపోవచ్చు. నెక్స్ట్ 5 ఏళ్ళు తర్వాత ఏదైనా టైంలో రావచ్చు. అంటే 29 నుంచి 34 మధ్యలో రావచ్చు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ వాతావరణం 5 ఏళ్ళు రాదు, నెక్స్ట్ 2 ఇయర్స్ రాదు. అంటే ఇంకొక 5 ఏళ్ళ వరకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రధానమంత్రి స్థాయిలోకి వెళ్తే అప్పుడు కూడా లోకేష్ గారికి సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ చేసే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా హోమ్ మినిస్టర్ కావాలన్నారు. సో సీఎం అవ్వాలి అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే సీఎం అంటే ప్రజాదరణ వేరు, ఎమ్మెల్యేలు వేరు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎమ్మెల్యే 21, ఏపీ మొత్తం ఎమ్మెల్యే 175. అంటే మినిమం 90-80 ఎమ్మెల్యేలు ఉంటేనే మనం సీఎంగా చేయొచ్చు, అంత లేవు. సో ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే మెజార్టీ ఎమ్మెల్యేలు కావాలి. మెజార్టీ ఎమ్మెల్యే కాకుండా ప్రజాదరణ ఎక్కువ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నప్పుడు కనీసం ఒక 60 అంటే ఒక 70-60 ఉంటే ఖచ్చితంగా ఆ అవకాశం ఉంటుంది. రేపు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు 60 మించే ఎమ్మెల్యే సీట్లు అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఐటీ రంగం అనేది ఏ విధంగా ఉంది? ఐటీ రంగం అనేది విశాఖపట్నంలో బాగా ఎక్కువగా పుంజుకునే అవకాశం ఉంది. ఐటీ రంగం
విశాఖపట్నంలో బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇప్పటి నుంచి కాదు, గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో అది ఇంప్లిమెంట్కి వచ్చే అవకాశం ఉంది. మొన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, బోగస్ పెట్టుబడులు, బోగస్ సంతకాలు ఇవన్నీ చేశారు. సో దాని మీద గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టత ఇవ్వగలగాలి. సో ఉద్యోగ అవకాశం ఏవైతే పెట్టుబడులు అన్నారో వాటికి సంబంధించిన ఉద్యోగాలు కూడా కల్పించగలిగితేనే ఆ నమ్మకాలు ఉంటాయి అన్నమాట. సో ఐటీ రంగం మాత్రం విశాఖపట్నం ఐటీగా హబ్గా మారే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.